నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్. ఇద్దరు ఆడపిల్లలు అయితే స్కూల్కి పంపించాలంటే నేను స్తోమత లేను, డైలీ లేబర్ కూలోని. అయితే షూ, బ్యాగు, ప్రతి వాళ్ళ బుక్కులకి వెళ్ళాలంటే 1500 2000 అవుతున్నాయి. అప్పటికప్పుడు లేక కొన్ని పుస్తకాలు ఇచ్చి చదివించే ఇది. అలాంటిది ప్రతిదీ కూడా అట్టలతో సహా. మామూలుగా కాదు సార్ అమ్మ ఒడి అంటే చక్కగా మాకు ఎంత ఇదవుతుందంటే 15,000. ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము అనంటే బడికి పంపేలా, పెద్ద చదువులు చదివించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలి. ఈ తరం, వచ్చే తరం, ఈ రెండు కూడా పేదరికం అనే సంఖ్యలను తెంచుకోవాలి. ఇంటి రేషన్ బియ్యం బార్లు తీసుకోవాలం సార్. ఇంటి వద్దకే రేషన్ బియ్యం నెంబర్ 1 ఉంది సార్. ఆరం కొడుతుంది, బండి ఇచ్చుకొస్తుంది. మేము పనికి బయలుదేరినా 1000 ముద్ర వేస్తున్నారు, బియ్యం లోన్ పెట్టి మేము పనికి వెళ్ళిపోతున్నాం. పింఛన్ తీసుకోండి, ముసలు 1వ తారీఖు వచ్చిందంటే తెల్లారుజాము 4ంటికి పంచాయతీ ఆఫీసులు ఉండవు సార్. ఇవాళ మేము లేకట్లేదు సార్. ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ అప్పుడు మేము లేకట్లా. ఎవరి దగ్గరికి పోవాల్సిన పనుల, ఎవరి చుట్టూ తిరగాల్సిన పనుల, ఎవరికి లంచాన్ని ఇవ్వాల్సిన పనుల, నేరుగా గ్రామ వాలంటీర్ మీ ఇంటికే వస్తాడు. నెంబర్ 1 సార్. నాకు తెలిసి మీరు ఉన్నంతకాలం, రాజకీయాల్లో ఉన్నంతకాలం మీరే సీఎం సార్. ఎదురులేదు సార్.